ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. ఈ ఏడాది మార్చి 14 శుక్రవారం రోజు పాల్గొన పౌర్ణమి మరియు చంద్రగ్రహణం వచ్చింది. ఈ పౌర్ణమి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఎందుకంటే ఈ పాల్గొన పౌర్ణమి రోజే లక్ష్మీదేవి జన్మించింది. ఈ పాల్గొన పౌర్ణమి చంద్రగ్రహణం రోజు కొన్ని నియమాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. అపార ధనయోగం కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో పాల్గొన పౌర్ణమికి చాలా శక్తి ఉంది. ఎందుకంటే పాల్గొన పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఎవరైతే ఈ రోజున ఉపవాసం ఉంటారో వారి జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ పాల్గొన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి రావి చెట్టు పైన నివసిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టు చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. పౌర్ణమి రోజున ఎవరైతే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలనుకుంటే ఇంట్లో ఉండే స్త్రీలు కొన్ని నియమాలను పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి స్నానం చేయాలి. పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. స్నానం చేసిన తరువాత ఇంట్లోని స్త్రీలు తమ పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చేతులకు ఎరుపు రంగు గాజులు వేసుకొని లక్ష్మీదేవిలాగా కళకళలాడుతూ ఉండాలి. తరువాత మీ ఇంట్లోని పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. మీ ఇంట్లో ఉన్న గొడవలు తగ్గాలన్నా, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు తొలగిపోవాలన్నా కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే మంచిది. పూజ చేసే సమయంలో ఓం శ్రీ లక్ష్మీ నమః అనే మంత్రాన్ని జపించాలి. ఈ పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరిస్తే చాలా మంచిది. ఈ రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. ఈ రోజున దేవుడికి నైవేద్యంగా మీ శక్తి సామర్థ్యాలను బట్టి నివేదించవచ్చు. అలా కుదరని వారు కనీసం ఒక చిన్న పటిక బెల్లం ముక్కను అయినా లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించవచ్చు. పాలతో చేసిన పరమాణాన్ని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. పాలతో చేసిన పదార్థాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం. పూజ పూర్తయిన తరువాత ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు 2 లవంగాలు వేసి మీ పూజ గదిలో ఉంచండి. ఇలా చేస్తే మీకు ఉన్న ఆర్థిక సమస్యలు అన్ని వెంటనే తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. ఆ తరువాత మీ దగ్గరలో ఉండే గుడికి వెళ్ళండి. లక్ష్మీదేవి జన్మించిన రోజున ఎర్ర రంగులో ఉండే దుస్తులను ధరిస్తే చాలా మంచిది. ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం. ఈ రోజున ఉదయం పూజ చేసిన వారు ఖచ్చితంగా సాయంత్రం కూడా పూజ చెయ్యాలి. ఈ రోజు ఉదయం పూజ చెయ్యకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చెయ్యాల్సిందే. సాయంత్రం చేసే పూజలో పిండి దీపాన్ని వెలిగించాలి. బియ్య పిండిలో కాస్త పాలు పోసి ముద్దలాగా చేసి ఒక ప్రమిదను తయారు చేయండి. ఈ ప్రమిదలో ఆవు నెయ్యిని పోసి 7 వత్తులతో లక్ష్మీదేవి పటం ముందు దీపం వెలిగించాలి. మార్చి 14న చంద్రగ్రహణం కూడా ఏర్పడుతుంది. ఈ రోజున ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. మీ కుటుంబ సభ్యులలో ఎవరైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ఈ చంద్రగ్రహణం సమయంలో మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే అనారోగ్య సమస్యలు అన్నీ వెంటనే తొలగిపోతాయి. గ్రహణం వచ్చే ముందు మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పు వేసి ఇంటిని తుడవండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. చంద్రగ్రహణం రోజున ఇంటిని తుడవకపోతే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నాయి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి తొలగిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు గుమ్మడికాయను కట్టండి.
ఇలా చేస్తే శని దోషాలు, శని బాధలు అన్నీ తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేకూరుతాయి. సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును చాలా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు పుట్టిందని విశ్వాసం. ఎవరైతే ఈ రోజున ఉసిరి చెట్టును పూజిస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటాయి. అలాగే ఈ పౌర్ణమి రోజున మీ ఇంటికి ఉసిరి చెట్టును తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అని పండితులు చెబుతున్నారు. తెల్ల జిల్లేడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తెల్ల జిల్లేడు చెట్టుకు పసుపు నీళ్లు పోసి నమస్కారం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున ఆవును పూజిస్తే చాలా మంచిది. గోవుకు పచ్చగడ్డిని తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అలాగే లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీర్వాదాలను పొందవచ్చు అని శివ పురాణంలో చెప్పబడింది. అలాగే కోటి జన్మల పుణ్యఫలాన్ని కూడా పొందుతారు. మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన శక్తివంతమైన మొక్క తులసి మొక్క. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉండేలా చూసుకోండి. ఉదయం లేచిన వెంటనే తులసి మొక్కను చూసినట్లయితే ముల్లోకాల్లో ఉన్న సమస్త తీర్థాలను దర్శించిన పుణ్యం కలుగుతుందని బ్రహ్మ పురాణం చెబుతుంది. ఈసారి పౌర్ణమి శుక్రవారం రోజున వచ్చింది. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ పాల్గొన పౌర్ణమి రోజునే లక్ష్మీదేవి జన్మించింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందని ప్రతీతి. కాబట్టి శుక్రవారం రోజు ఉదయం 6 గంటల లోపు ఇంట్లోని పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఎరుపు రంగులో ఉండే గులాబీ పూలతో అలంకరించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే చాలు. లక్ష్మీదేవి మీ భక్తికి పులకరించిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.